సార్ ఈ ఇయర్ 2025లో మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? ఐ మీన్ ఎంత శాతం రిటర్న్స్ ఇచ్చినియి? అండ్ నెక్స్ట్ ఇయర్ 2026కి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 2025 రిటర్న్స్ ఎంత శాతం ఇచ్చినాయని కనుక చెప్తే ఏంటి ఇంత వరస్ట్గా ఉన్నాయి పెర్ఫార్మెన్స్ అని మనం అందరం కూడా ఆశ్చర్యపోతాం. ఓకే. కాకపోతే 20 నుంచి 24 వరకు ఎలాంటి మార్కెట్ని చూడలేదు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత, కోవిడ్ నుంచి 24 వరకు కూడా మనం ఎలాంటి రిటర్న్స్ మార్కెట్లో ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లేకపోతే మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ను అందరినీ కూడా 25 క్యాలెండర్ ఇయర్ మనని నేల మీదకి తీసుకొచ్చి నుంచోబెట్టి, డెఫినెట్గా లార్జ్ క్యాప్లో మంచి కన్జర్వేటివ్ రిటర్న్స్ ఉంటాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మంచి అగ్రెసివ్ రిటర్న్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్లో అని చెప్తాం. కానీ ఇయర్ రిటర్న్ కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే లార్జ్ క్యాప్లో అవుట్ ఆఫ్ ద 35 ఫండ్స్ దగ్గర 11.25 నుంచి 3.75% మధ్యలో ఉంది రిటర్న్. దీని యావరేజ్ మార్కెట్ రిటర్న్ ఆల్ టుగెదర్ ఫండ్స్ అన్నింటిని కూడా క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 7.3% ఉంటే, బెంచ్ మార్క్ అంటే నిఫ్టీ 100 మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే బెంచ్ మార్క్ రిటర్న్ వచ్చేసి 10.34. అంటే టోటల్ యావరేజ్ ఫండ్స్ రిటర్న్ బెంచ్ మార్క్ రిటర్న్ కంటే తక్కువ ఉంది. బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ గురించి కూడా మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ 35 ఓన్లీ 2 ఫండ్స్ మాత్రమే బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చినాయి. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఏంటి బెంచ్ మార్క్ కన్నా తక్కువ రిటర్న్స్ ఇచ్చినాయి, ఇలాంటి దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇన్వెస్టర్కి ఒక ఆలోచన వచ్చింది. డెఫినెట్గా దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అదే మిడ్ క్యాప్లో చూసుకుంటే మీ రిటర్న్ 10% నుంచి -11% మధ్యలో ఉంది. యావరేజ్ రిటర్న్ 2%, బెంచ్ మార్క్ రిటర్న్ 6.25%. బెంచ్ మార్క్ బీట్ అయిన ఫండ్స్ అవుట్ ఆఫ్ 31 ఫండ్స్లో 4 ఫండ్స్ మాత్రం బెంచ్ మార్క్ని బీట్ చేసినాయి. స్మాల్ క్యాప్కి వచ్చేప్పటికి 4% నుంచి -13% వరకు ఉంది. యావరేజ్ ఫండ్ రిటర్న్ -4%, యావరేజ్ బెంచ్ మార్క్ రిటర్న్ -5.7%. అంటే బెంచ్ మార్క్ రిటర్న్ కన్నా స్మాల్ క్యాప్ యావరేజ్ రిటర్న్ ఎక్కువ ఉంది. అంటే అవుట్ ఆఫ్ 33లో 16 ఫండ్స్ బెంచ్ మార్క్ని బీట్ చేసింది. ఓకే. అంటే లార్జ్ అండ్ మిడ్ కంటే కూడా స్మాల్ క్యాప్లో ఫండ్ మేనేజర్ బెటర్గా పెర్ఫామ్ చేశాడు. కానీ ఇవన్నీ కూడా నేను ఈ 25లో ఏదైతే బెంచ్ మార్క్ని బీట్ చేయలేదు అని చెప్తున్నాను, ఇవన్నీ 24, 23, 22 ఇవన్నీ చూసుకుంటే కూడా 80% ఫండ్స్ అన్నీ కూడా బెంచ్ మార్క్ కంటే 5-6% ఎక్కువ రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ కూడా వీటన్నిటిలో. అంటే మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ జర్నీ చూసినప్పుడు ఓన్లీ 1 ఇయర్ రిటర్న్ కాకుండా పాస్ట్ రిటర్న్, ఒక లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తుంటే రోలింగ్ రిటర్న్, ఇక్కడి నుంచి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగింది, నిన్నటి నుంచి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగింది, ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ప్రాపర్గా అసెట్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో అర్థమవుతుంది.